నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు 'మహారాజ్ మోటివ్స్' అని. ఈరోజు మనం నాన్‌వెజ్ నగర్ గురించి మాట్లాడుకుందాం. అన్వేష్ గారి గురించి. ఆయన బాగా విపరీతంగా చాలా అంటే చాలా విపరీతంగా మాట్లాడేస్తారనమాట. ఎందుకంటే ఇప్పుడు మన 'శివాజీ' గారు కొంచెం బండబూతులు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తారు. ఆయన గురించి పోయే ముందు జస్ట్ ఒక 30 సెకండ్స్ నేను నా గురించి చెప్తాను. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి 1 సంవత్సరం క్రితం నుంచే నేను అన్వేష్ గారి వీడియోస్ చాలా చూస్తుంటా. సంవత్సరం, 2 సంవత్సరాల క్రితం నుంచి. ఎందుకంటే ఆయన చేసే వీడియోస్ చాలా బాగుంటాయి. అంటే ప్రతిరోజు ఒక కొత్త వీడియో తోటి, ఒక కొత్త ప్రపంచాన్ని చూపిస్తూ, మనం ప్రతి దేశాలు ఇలా ఉంటది. ఇలాంటి ఫుడ్ అని చెప్పి ఆయన చూపించే విధానం గాని, మొన్న అది మనకు బాగా బెట్టింగ్ యాప్స్ గురించి ఆయన మాట్లాడడం గాని, దానితో పాటు అతను ప్రతి వీడియోలో చూస్తా ఆయన మాట్లాడే ప్రతిది నేను వింటా. ఎందుకంటే చెప్పినా కదా! నేను కూడా అతని సబ్‌స్క్రైబర్ అనమాట. ఇక్కడ చూపిస్తున్నా కదా! ఇక్కడ గాని మీకు స్క్రీన్ వీడియోలో చూపిస్తానన్నమాట. ఒకసారి చూడండి. అండ్ ప్రతి నోటిఫికేషన్ నాకొస్తే ప్రతి వీడియో నేను చూస్తూనే ఉంటా. ఆయన వీడియోస్ అంటే నాకు కూడా కొంచెం ఇష్టం. కాకపోతే ఏందంటే ఈ మధ్య కాలంలో అంతకుముందు చూడలేదు మరీ విపరీతంగా 'శివాజీ' గారు తిట్టడం కూడా చాలా బండబూతులు తిట్టడం ఆయన్ని మరి టూ మచ్‌గా తిట్టేసిండాయన. ఎందుకంటే నేను అతన్ని సబ్‌స్క్రైబ్ అయినా కదా! నేను కూడా అతన్ని ఫాలో అయితుంటా. అందుకని ఆయన వీడియోలు కూడా నాకు తెలుససలు. చెప్పినా కదా! మీకు మళ్ళీ చెప్తాను. మళ్ళీ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తుంటే నేను అతను అన్వేష్ గారి యూట్యూబ్ నుంచి నాకొచ్చే నోటిఫికేషన్స్ గాని మీరు చూడొచ్చు. 2, 3 ఇయర్స్ నుంచి నేను ఆయన్ని ఫాలో అయితున్నా. ఇంకోటి ఇప్పుడు మనం టాపిక్‌లోకెళ్ళిపోతే 'శివాజీ' గారు ఏదైతే మాట్లాడినారో దానికి అతను క్షమాపణలు చెప్పిండు. నాది తప్పయిపోయింది. నేనెప్పుడు ఇంక ఇలా మాట్లాడను. నా బిడ్డల్లాగా నన్ను వాళ్ళతోటి నేను ఫాదర్ కేర్ చేస్తున్నా కాబట్టి అలా మాట్లాడనని చెప్పి అతను ఒక కంక్లూజన్‌కొచ్చేసి అతను చెప్పిండు. అందరికి క్షమాపణ కూడా చెప్పిండు. కానీ అన్వేష్ గారి గురించి మాట్లాడుకుంటే అన్వేష్ చాలా బాగుంటాయి. ఫన్నీగా చేస్తుంటాడు. మొత్తం అంతా జనరలైజ్ చేసి చెప్తుండు. కానీ గతంలో అన్వేష్ గారి గురించి మాట్లాడుకున్నాం కూడా ఆయన ఎంతమంది గురించి ఇప్పుడు మనం 'దీప్తి సునైన' గారి గురించి గాని వచ్చినప్పుడు వీడియోలు ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ చేసింది అది ఇది అని చెప్పి ఆవిడ గురించి మాట్లాడినప్పుడు కూడా అన్వేష్ గారు కూడా చాలా వరకు ఒక మాట మాట్లాడిండు. ఏంటిది తను ఎక్స్‌పోజింగ్ చేస్తూ, తను ఇలా చేస్తూ, అలా చేస్తూ బెట్టింగ్ యాప్ చేసింది. తను ఇలా అంటూ బెట్టింగ్ యాప్ చేసింది. ఇలా అంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది అని చెప్పి ఆయన మాట్లాడటం కూడా చాలా వల్గర్‌గా మాట్లాడిండు. ఒక ఇంటర్వ్యూలో ఒక లైవ్ చానా అది బాగా ఎన్నో అవర్స్ చాలా అవర్స్ అనమాట. లైవ్‌లో మాట్లాడినప్పుడు ఒక మహిళతోటి మాట్లాడటం గాని, నేను ఆటగాడని సిరీస్ చేస్తా. నువ్వు ఆటగత్తని సిరీస్ చేసుకో అన్నట్టు కూడా మాట్లాడిండు. ఆయనకి మహిళలపై ఉండే ఒక ఉద్దేశం ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆయనకి. ఇప్పుడు 'శివాజీ' గారు ఏదైతే చెప్పిర్రో ఇది ఆయనకి తప్పయిపోయింది. ఇప్పుడు అన్వేష్ నేను చెప్తాను. నేను కూడా అతని వీడియో చూస్తా. ఇప్పుడు అతను తప్పు చేసే ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదా? ఇది అతన్ని అప్పుడు రేజ్ చేయొచ్చు కదా మీరు. 'శివాజీ' గారిని అనగానే మీరెందుకు మాట్లాడుతున్నారు అనొచ్చు. కాకపోతే ఒక పర్టిక్యులర్‌గా ఏందంటే, అతను చెప్పే టాపిక్ ఎలా ఉందంటే, అతను మీరిలా ఉండండి, మంచి గురించి చెప్తా అని చెప్పి ఆయన ఎలాగైనా బండబూతులు తిట్టొచ్చు. కానీ 'శివాజీ' గారు ఇలా ఉండండి అని చెప్పి దాంట్లో కొన్ని పదాలు ఈయన వాడిన ఆయన అనుకోకుండా వచ్చినయో కావాలన్నాడో తర్వాత విషయం. ఈయన కొన్ని పదాలు వాడినప్పుడు ఈయన తప్పు ఈయన బండబూతులు తిట్టొచ్చు. కానీ అన్వేష్ గారు ఎవరైతే ఉన్నారో, ఇతను చేసే పనులుంటాయి చూసినవా? వాళ్ళని అన్నప్పుడు గాని, నేను ఆటగాళ్ళని సీరీజ్ చేస్తాను. నువ్వు ఆటగత్తని చేసుకో అని ఇప్పుడు వాళ్ళని అన్నప్పుడు గాని, ఇతనికి అదేం ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే ఎందుకంటే ఇతను మంచి గురించి చెప్తుండు. వాళ్ళేం మంచివాళ్ళు కాదు. పిచ్చి ముండా కొడుకులని ఏ బూతులు తిట్టినప్పుడు పర్లేదు. అతను గర్ల్స్‌ని తిట్టినప్పుడు అప్పుడు రాని మహిళా సంఘాలు ఎందుకంటే ఒక 'శివాజీ' గారు రాగానే ఎందుకు మొత్తం కుమ్ముగూడేసి పాపం ఆయన్ని 'శివాజీ' గారిని టార్గెట్ చేయడం మీద నాకు అర్థం కావట్లే. దానికి తోడు 'అన్వేష్' గారు గాని నేను ఆల్రెడీ గత వీడియోలో ఒక వీడియో కూడా చేసిన దీని గురించి. ఇప్పుడు సెకండ్ వీడియో అనమాట. 'అన్వేష్' గారు గాని, మన 'నాగబాబు' గారు గాని, 'ప్రకాష్ రాజ్' గారు గాని ఈయన టార్గెట్ చేయడం అతను తప్పు చేసింది అతన్ని ఎలాగ అడగాలంటే తప్పు చేసినవు కదా! నువ్వు క్షమాపణలు అడుగు. అందరూ ఆడవాళ్ళు కూడా అదే అంటారు మహిళలు. నువ్వు తప్పు మాట్లాడి నువ్వు క్షమాపణలు అడుగు అంటారు గానీ పాపం మన 'శివాజీ' గారి మీద ఎందుకో మీరెందుకు సైలెంట్‌గా ఉండరమ్మా? మీరెందుకు అతనికి సపోర్ట్ చేస్తుర్రు? మీరు గొంతెత్తి మాట్లాడండి. మీరు తిరగబడండి అనేలాగా మాట్లాడుతున్నారు. 'నాగబాబు' గారు గాని, ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' కూడా మాదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. 'ప్రకాష్ రాజ్' గారు కూడా మగవాళ్ళని తరతరానికి మేమే మిమ్మల్ని అణిచివేసేది. మేమే మీకు సపోర్ట్ చేయకపోతే ఎవరు చేస్తారు? నేను 'అనసూయ' గారికి సపోర్ట్ చేస్తానని మాట్లాడుతున్నా. ఇది తప్పు సార్ ఇది. మనం అందరం హ్యూమన్స్. నువ్వు చేసేది ఏదో ఒక వ్యక్తి గాని 'ప్రకాష్ రాజ్' గారు మనం మాట్లాడుకునేది మనం మనుషులమే. అది తప్పు చేసినట్టు మీకు అనిపించినప్పుడు క్షమాపణ చెప్పు శివాజీ అని అడగండి. 'శివాజీ' గారు అని అడగండి. ఎలాగైనా అడగండి గానీ, మీరు అతని మీద దండయాత్ర చేయండి, గొంతెత్తండి. ఏంటిది ఆయన ఒక మనిషి మామూలుగా దాన్ని చంపేయండి అన్నట్టు మాట్లాడే విధంగా ఇదొక్కటే మీ నోట్లోకెళ్ళి రాట్లే. గొంతెత్తి మాట్లాడండి, తిరగబడండి అంటే ఏంటిదది? మనం ఎక్కడ ఎక్కడ బతుకుతున్నాం? ఏం బతుకుతున్నాం? గతంలో పెద్ద సెలబ్రిటీలన్నారు, పెద్ద అక్కడన్నారు, అదన్నారు, ఇదన్నారు. అలాగే చెప్పినా కదా! నేను మన రాజకీయ నాయకులు అందరూ అన్నారు. సీఎం పదవి కాడి నుంచి చూసుకుంటే, చిన్న మన నంబర్ కాడి నుంచి చూసుకుంటే డిప్యూటీ సీఎం కానీ, ఎమ్మెల్యే కలిసి ప్రతి ఒక్కళ్ళు అన్నారు. ఇష్టం వచ్చినట్టు. అన్ని పెళ్ళిళ్ళు అనరు. ఐదనరు, 420 అనరు, అదనరు, ఇదనరు ఏయో బండబూతులు తిట్టుడు అయిపోయింది. వాళ్ళకి లేనిది ఏంటిది ఒక రాజ్యసభలో మాట్లాడినయి అంటారు. నా ఇంటికి కూడా పీకలేరన్నది. వాళ్ళకి లేనిది 'శివాజీ' గారికి వచ్చేసింది. మహిళలను అన్నోళ్ళు ఎవరు రాజ్యసభలో మహిళల్ని అవమానిస్తే ఆయన
కన్నీళ్లు పెట్టుకున్న రోజులు లేవా? వాళ్ళు గూడా అన్నారు. కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు గూడా ఈయన గూడా తిట్టిర్రు. అది ఇది అని జెప్పి. నేను ఒకరికి సపోర్ట్ అంటలే. ఈళ్ళందరూ పెద్ద పెద్ద పదవులలో ఉన్నప్పుడు అనలేదు. పాపం శివాజీ గారంటే వచ్చింది. యూట్యూబర్‌లు అన్నప్పుడు లేనిది శివాజీ గారంటే వచ్చింది. చిన్నవాళ్ళంటే అన్నది లేనిది శివాజీ గారంటే వచ్చింది. ఏడ్నుంచి వచ్చింది? ఆయన చుట్టూ ఎందుకు ఇంత రాజకీయం జరుగుతుంది నాకు అర్థం ఆయన గూడా అన్నాడు. నా చుట్టూ ఇంత రాజకీయం జరగాల్సిన అవసరం ఏంటమ్మని. నేను మళ్ళీ శివాజీ గారికే సపోర్ట్ అంటే అలా అని గాదు. రేపు ఆయన ప్లేస్‌లో మనం గూడా ఉండొచ్చు. నేను కూడా ఏదో ఒక యూట్యూబ్‌లో వీడియోలు చేసుకుంటా ఉంటా. ఏదో 4 విషయాలు అయి చెప్తుంటా. దాంట్లో నేను ఒక తప్పులు మాట్లాడుతూ దొర్లిపోయి ఒక మాట అని ఉండొచ్చు. అది చూసుకోక నేను అప్‌లోడ్ చేసి ఉండొచ్చు. మళ్ళీ ఫ్యూచర్‌లో నేనొచ్చి మళ్ళా ఇది నేను తప్పు చేసినా క్షమించండి. మళ్ళీ నేను రిటర్న్ చెప్పనికి కూడా కొన్ని గతాలు జరగబోయే రోజులు జరగవచ్చేమో. అప్పుడు నన్ను కూడా ఇలాగ టార్గెట్ చేస్తారు. నేను అందుకే దానికి ముందుకే నేను చెప్తున్నా. నేను కూడా ఫ్యూచర్‌లో కొన్ని తప్పులు చేసిన ఇలాగ క్షమాపణ చెప్తే క్షమించాలా లేకపోతే దానికి సంబంధించిన చట్టాలు ఏమైనా ఉంటే జైల్‌లో పెట్టడం ఏదో ఒకటి ఉండాలా. అంతేగాని మీరు అతని మీద తిరగబడండి, కనిపిస్తే కలబడండి, అలా చేయండి, ఇలా చేయండి, అది ఇది అని చెప్పి మాటలు పిచ్చి పిచ్చి మాటలు. ఏం మాటలు మాట్లాడుతున్నారు సార్ మీరు? ఒక బాధ్యత గల పదవిలో ఉండి, ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీని స్థాపించి, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళయ్యుండి మీరు తిరగబడమని మాట్లాడడం ఏంటి సార్? అసలు మీరు చెప్పడం గూడా నాకు అసలు ఎట్నో ఉంది తెలుసా? ఇది ఒక్కళ్ళ గురించి కాదు శివాజీ గారు రేపు నేను కూడా నేను అంటున్నా గదా! భూతద్దం పెడితే ప్రతి తప్పు గూడా మనకి పెద్దగా కనిపిస్తది. రేపు నేను వీడియోలు చేసేటప్పుడు కూడా ఏదో ఒక విషయం చెప్పబోయి ఒకళ్ళ గురించి ఏదో ఒకటి అంటనేమో బై మిస్టేక్‌లో వస్తదేమో. తర్వాత క్షమాపణలు చెప్తే నా పరిస్థితి కూడా రేపు అంతే గదా! మీ పార్టీని మీరు గొప్పగా చేసుకోవడానికి మీరు వాళ్ళని అది అనండి, ఈళ్ళని ఇది తిరగబడండి, చేయండి అమ్మాయిలు అయి అని చెప్పి మీ పార్టీని మీరు పెంచుకోవడానికి మాలాంటి అమాయకుల్ని బలి చేయడం అనేది అసలు మీకు ఎక్కడైనా న్యాయంగా ఉందా సార్ మీరు? అన్వేష్ గారి గురించి మాట్లాడినా కూడా మీరు అన్వేష్ గారు నేను మిమ్మల్ని చానా చెప్తున్నా గదా! మీ వీడియోస్ నేను చానా చూస్తా ఫాలో అయితున్నా. నేను ఆల్రెడీ మీ సబ్‌స్క్రైబర్‌నే. కానీ మీరు అంత టూ మచ్‌గా శివాజీ గారిని తిట్టాల్సిన అసలు పని లేదు సార్. శివాజీ గారిని గాని ఇంకొకళ్ళని గాని గుర్తు కోసేస్తారని గుర్తు కోసేసి తీయాలని చెప్పి ఏం మాట్లాడుతుంటారు. మీరు శివాజీ గారిని ఇంతగానో ఇప్పుడు తిడతారు కదా! సరే ఆయన తప్పు చేసిండు. మీరు ఇదివరకు అంతకంటే టూ మచ్‌గా 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ మాట్లాడారు ఆడవాళ్ళని. అది మీద ఒక ఎత్తు అయితే శివాజీ గారు మీ గురించి ఏమంటారో తెలుసా గతంలో? కాదు ఒకడు ఉంటాడమ్మా అన్వేష్ అని. అమ్మ బండ వడ ఏమి చేస్తుంటాడమ్మా వీడియోలు ఏమి చేస్తున్నాడు. ప్రపంచాన్ని ఊపేసిండమ్మా మన తెలుగువాడు అన్నట్టు గర్వంగా మాట్లాడితే, మీరేమో శివాజీ గారు అది ఇది అని చెప్పి బండ బూతులు తిడతారు. ఇది మనకున్న ఇంగితం జ్ఞానం. మన తెలుగు వాళ్ళు మనం మాట్లాడుకుండే భాష. మన తెలుగు భాషలో ఉండే మాటలు ఇవి. మనం 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 ఒకటనుకునేది మనం అనమాట. ప్రపంచాన్ని జయిస్తున్నాం మనం అని చెప్పి మనం మాట్లాడుకునే మాటలనమాట ఇవి. ఇదంతా చూస్తుంటే ఎలా ఉంది? ఒకళ్ళేమో పార్టీ తరపున పార్టీ కోసం మాట్లాడేది, ఒకళ్ళేమో యూట్యూబ్ తరపున ఒక ఛానల్ గురించి మాట్లాడేది, ఒకళ్ళేమో వాళ్ళ గురించి, ఒకళ్ళేమో రాజకీయం గురించి, ఒకళ్ళేమో మహిళలని చెప్పి మహిళలు గొప్పలు పొందడానికి ఏయేయో మాట్లాడతారు. రేపు వీడియో చూసే మీకు గాని, నాకు గాని, ప్రతి ఒక్కరికి గాని ఇదే ప్లేస్‌లో నువ్వుండొచ్చు, నేనుండొచ్చు. మనం మాట్లాడే మాటలు కరెక్ట్‌గా ఎవ్వడు మాట్లాడ్డబ్బా! నువ్వు గాని, నేను గాని బై మిస్టేక్‌లో తప్పులు వస్తుంటాయి, దొర్లిపోతుంటాయి. రేపు నేను వీడియో చేసేటప్పుడు నాకు కూడా ఇదే పరిస్థితి వచ్చి ఉండదు. రావచ్చేమో ఫ్యూచర్‌లో చెప్పలేం కదా! మాట్లాడేటప్పుడు అనుకోకుండా అప్‌లోడ్ చేయొచ్చు మన ఎందుకంటే ఒక వీడియో ఏందంటే నేను వీడియో చేసి ఎడిటింగ్ చేసేటప్పుడు చూసి బోర్ దొబ్బి ఏదో అనుకోకుండా ఒక క్లిప్ మిస్ అయిపోయింది నాకు. అది రేపొచ్చి నాకు కూడా ఏమి ఇలాంటి పరిస్థితి రావచ్చు కదా! ముందు జాగ్రత్త నేను ఇప్పుడు శివాజీ గారి గురించి ఎలాగైతే మాట్లాడతానో ముందు జాగ్రత్త అయితే మనకు కూడా ఎలాంటి విషయాలు వస్తాయి కానీ ముందే చెప్తాను. ఒక ఫ్యూచర్ మనకు కూడా రావచ్చు, నీకు కూడా రావచ్చు. ఇలాంటి విషయాలు ఎందుకంటే మనం అంటున్న ఒక పార్టీ వాళ్ళని మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయొద్దు. నాకు ఈ విషయం అర్థమైపోయింది. నాగబాబు గారు చెప్పేది చెప్పిన గతంలో కూడా కొన్ని సినిమాల్లో డైలాగులుంటాయి, పాటలలో ఉంటాయి. అవి అవసరం లేదు. రియల్‌గా నిండు సభలలో మాట్లాడినప్పుడు, ఒక పెద్ద స్టార్ హీరో మాట్లాడినప్పుడు మాట్లాడరప్పుడు. అప్పుడు ఎక్కడ పోతారేమో నాగబాబు గారు గాని, ఈళ్ళు గాని. ఒక శివాజీ గారు అనేలకే పొడుచుకుంటూ వచ్చేసింది. అలాగే నువ్వు గాని, నేను గాని నాలాంటోడు అన్నప్పుడు కూడా పొడుచుకుంటూ వచ్చేస్తది. వాళ్ళెవరన్నారంటే నేను ఆటోమేటిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఎందుకంటే మళ్ళీ నేను రీక్రియేట్ చేసినట్టు అది. ఇప్పుడు యూట్యూబ్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళ పేర్లు వచ్చేస్తున్నాయి. గతంలో ఒక నిండు సభలో ఒక ఎమ్మెల్యే గారు ఇలా అన్నారు. ఒక పెద్ద హీరో ఇలాగ అన్నాడు. ఆఖరికి వాళ్ళు ఇలా అన్నారు, ఈళ్ళు ఇలాగ అన్నారు వచ్చేస్తుంది. సీఎంతో సహా ఇప్పుడున్న సీఎం గతంలో వాళ్ళు గూడా మహిళల గురించి మాట్లాడిండ్రు. ఇన్ని పెళ్ళిళ్ళు, అన్ని పెళ్ళిళ్ళన్నారు. అదే అన్నారు, ఇది అన్నారు. మాట్లాడిన ప్రతి సందర్భాలున్నాయి. రేపు నువ్వు గూడా మాట్లాడొచ్చు, నేను గూడా మాట్లాడొచ్చు, అందరూ మాట్లాడొచ్చు. అనుకోకుండా ఎవడో ఒకడు ఏదో ఒకటి ఒక బై మిస్టేక్‌లో ఒక డైలాగ్ అంతం మాట్లాడేస్తాం. దానివల్ల ఏందంటే ఇలా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి అన్వేష్ గారికి గూడా అంటున్నా మీరు శివాజీ గారిని తిట్టడం గాని, ఇంకొకళ్ళని తిట్టడం గాని చాలా రాంగ్ అండి. మీరు గతంలో గూడా దీపిస్తున్నాయన గాని వాళ్ళని ఈళ్ళని చాలా మందిని అన్నారు. మీరు ఫుల్ ఒక లైవ్‌లో గూడా మీరు అన్నారు. నేను ఆటగాళ్ళని సీరీజ్ చేసుకొని, నువ్వు ఆటగత్తని చేసుకొని మీకే అది మహిళల మీద ఉన్న గౌరవం. శివాజీ గారికి మహిళల మీద ఆయన తప్పు చేసిండు. సపోజ్ నువ్వు అంటున్నావు ఆయన తప్పు చేసిండని అన్నప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పు శివాజీ అది ఇది శివాజీ గారిని గారు అని అనలేకపోయినా కూడా శివాజీని అనండి. ఏదో ఒకటి సపోజ్ అని బండ బూతులు తిట్టడం ఏందండి ఆయన అది ఇదని. ఇన్నాను మరి టూ మచ్ అయిపోతున్నా. మరి టూ మచ్ అనిపిస్తుంది సార్. మీరు ఇట్లా మాట్లాడడం గాని ప్రతి ఒక్కరు ఒక మనిషిని తిట్టే హక్కు ఎవ్వడికి ఇయ్యలే. మీకు గాని, నాకు గాని ఒకళ్ళు తిట్టకూడదు ఎప్పుడో చెప్తున్నా. ఒక మనిషిని తిట్టే హక్కు ఎవరికీ నేను అన్వేష్ గారి గురించి అంటున్నా. ఈళ్ళేమో ఆయన్ని అది ఇది అనండి, ఇది అనండి అని చెప్పి ఈళ్ళు ప్రకాష్ రాజ్ గారు గాని, వాళ్ళు గాని ఈళ్ళు మాట్లాడిన విధానం వేరు. అన్వేష్ గారైతే డెఫినిట్‌గా తిట్టిర్రండి. బండ బూతులు తిట్టిండ్రు ఆయన వేరే ఆయన్ని.
అసలు దీన్ని నేను ఖండిస్తున్నానండి. చాలా అంటే చాలా ఖండిస్తున్నాను. ఎందుకంటే నేను గాని, మీరు గాని రేపు ఇదే ప్లేస్‌లో మీరు బై మిస్టేక్‌లో తప్పు చేసినప్పుడు నేను తప్పు చేసినాను క్షమించాలన్నప్పుడు అతనికి శిక్షలు వెయ్యాలా? అతను ఏమున్నాయో అవి చేయండి. తర్వాత అతని పని అతను అంతేగాని మీరు అది అని ఇదని తిట్టడం రాంగు. అదే మనుషుల్ని ఉసుగొల్పడం పెద్ద రాంగు. మేము తప్పు చేసినమని ఆయనేదంటే మొఖం తరతరానికి అణిచివేస్తుంది మేమే కదా మగవాళ్ళం. అందుకే నేను అనసూయ గారికి సపోర్ట్. ప్రకాష్ రాజ్ అనడం గాని, మీరు అనేది కూడా అలా అనకూడదండి. ఎందుకంటే చెప్తున్నా కదా! ఒకవేళ శివాజీ గారు తప్పు చేసిర్రు. ఆయన ఒప్పుకున్న. మీరు కూడా ఎలాగనా అవును శివాజీ నువ్వు తప్పు చేసినవు. నువ్వు ఒప్పుకో. క్షమాపణ చెప్పు. అనే విధంగా మాట్లాడాల. తరతరాల నుంచి అణిచివేస్తున్న మగవాళ్ళం మేమే గదా! ఏం మాట్లాడతారండి. తరతరాలు ఎవరు అణిచివేస్తారు గుర్తుపెట్టుకోండి. ఒక భార్య, ఒక పిల్లము ఇద్దరు ఎంత అన్యోన్యంగా ఉంటారో వాళ్ళల్లో అంటారు చూసినావా కొంతమంది ఈ సమాజంలో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అలాగని అందరూ చెడ్డవాళ్ళని మీరు ఒక అపోహకు రాకండి. ఎవడో ఒకడు అన్నాడని చెప్పి తరతరాల నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళని అణిచివేస్తారు, మగవాళ్ళని ఆడవాళ్ళని చేస్తారు. ప్రతి పల్లెటూరుకొచ్చి చూడండి. ఆడవాళ్ళు, మొగుడు, పిల్లలు ఎంత అన్యోన్యంగా ఉంటారో. ప్రతి సిటీలోకెళ్ళి చూడండి. మొగుడు, పిల్లలు ఎలాగుంటరో. అలాగని పల్లెటూరులో ఒకడు తాగుబోతు రోజు పిల్లాడిని కొడుతున్నాడని చెప్పి అందరూ అలాగే ఉంటారు పల్లెటూరులో అనుకోవడం అవివేకం సార్. మీరే చెప్తున్న ప్రకాష్ రాజు గారు. తరతరాలు చనివేస్తున్న మగవాళ్ళం మేము గదంటే, పోయి అడగండి. మీ నాన్న మిమ్మల్ని ఎట్లా చూసుకుండు, మీ మొగుడు మిమ్మల్ని ఎలా చూసుకున్నాడని ఒక 100 మందిని అడగండి. 100 మందిలో 90 మంది బాగానే చూసుకున్నారంటారు. ఆ 10 మంది ఏదో వాళ్ళ మెంటల్ హెల్త్ బాగాలేకుండా ఏదో ఒకటి అంటారు గానీ, 10 మంది వాళ్ళ తరతరానికి మగళ్ళందరూ మేము మిమ్మల్ని ఇలా చేస్తున్నాం అని చెప్పి మాట్లాడడం అంటారు గదా! ఆ మనిషి అవగాహన శక్తి ఇలా అని ప్రకాష్ రాజ్ గారు మీరు అంటున్నారు గదా! శివాజీ గారిని. మరి మీ అవగాహన శక్తి ఏమైపోయింది సార్? ఎవరో 10 మంది చేస్తాం మిగతా 90 మంది మగవాళ్ళు మేమందరం ఇలాగే చేసినామని మాట్లాడే మీ బుద్ధి ఎక్కడుంది సార్ ప్రకాష్ రాజ్ గారు? మిమ్మల్ని అడుగుతున్నా నేను. మా మగవాళ్ళు తరతరాల నుంచి ఆడవాళ్ళని అణిచివేస్తున్నారు మీరేగా అంటుంది. ఎవరు ఎక్కడ అణిచివేసిర్రో ఒకసారి చెప్పండి? చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా. 100లో 9 మందిని చూపించి 100లో 10 మందిని చూపించి 90 మంది చేసిర్రు అనటం చాలా పెద్ద తప్పు. నేనంటున్నా చానా పెద్ద తప్పు. అదే ప్రతి ఆడవాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ అన్న గురించి, వాళ్ళ తమ్ముడు గురించి, వాళ్ళ భర్త గురించి అడిగి తెలుసుకొని అప్పుడు మాట్లాడండి మీరు. అంతేగాని ఇగ బయటకి న్యూస్‌లో చెప్తున్నా గదా! నూట న ఎంత ఇంతమంది ఉన్న 140,00,00,000 మంది ఉన్న జనాభాలో హ్మ్. మీరు చూసే కొంత న్యూసు ఒక 1,00,000 చూస్తారో ఒక రోజుకి మొత్తం మీరు చూసుంటరు. ఆ 1,00,000 మందిని పట్టుకొని ఇన్ని కోట్ల మంది మగాళ్ళందరూ మిమ్మల్ని మా మగవాళ్ళందరూ మీ ఆడవాళ్ళని అణిచివేస్తున్నాం. మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తాం. మీ జ్ఞానం ఎక్కడ పోయింది సార్? మీకెంత జ్ఞానం ఉంది? అతను ఆలోచించే జ్ఞానం అయితే ఒక మనిషికి ఉన్న అవగాహన అంటే మీ అవగాహన ఎక్కడ పోయింది సార్? మీరు ప్రకాష్ రాజ్ గారు మిమ్మల్ని అడుగుతానండి. మీరు చెప్పేది ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. తరతరాల నుంచి ఆడవాళ్ళని అణిచివేస్తారంటే పోదాం. ప్రతి ఇంటికి పోండి. మీరే కెమెరా తీసుకోండి. మీరే పోండి. మీరే తీసుకోండి. ఇంటింటిని అడగండి. మీ నాన్నగారు మిమ్మల్ని అణిచివేసిర్రా? మీ తమ్ముడు మిమ్మల్ని అణిచివేసిర్రా? మీ భర్త మిమ్మల్ని అణిచివేసారా? పోయి అడగండి సార్. మీకే తెలుస్తది గదా! ఎంతమంది ఎవరు ఎలా అణిచివేస్తుర్రో. ఇవి మాట్లాడడం అంత తేలిక గాదు సార్ తెలుసుకోవడం అంటే. ప్రతి మనిషిని ఒక మనిషిని దూషించేటప్పుడు ఫస్ట్ మీ గురించి మీ ఆలోచన శక్తి ఏంటిదో మీరు తెలుసుకోండి. ఈరోజు నేను మాట్లాడుతున్నా. నేను మాట్లాడితే కూడా కొంత అటు ఇటు అయ్యుండొచ్చు. నా ఆలోచన శక్తి ఇంతే. మీ ఆలోచన శక్తి అంతే. ఆయన ఆలోచన శక్తి అంతే. అందుకని ఒక మనిషిని మీరు పర్టిక్యులర్‌గా ఆయన జ్ఞానం ఇంతే అని చెప్పి మీరు మాట్లాడేంత హక్కు నీకు లేదు. మీకు లేదు. అర్థమైందా? మీకు లేదు. నాకు లేదు. ఆయన ఆలోచన శక్తి అది చెత్త చెదారం అని చెప్పేంత హక్కు ఎవ్వడికి లేదు. నీకు లేదు. నాకు లేదు. ప్రకాష్ రాజ్ గారికి అంటున్నా, మన అన్వేష్ గారు గాని, మన నాగబాబు గారు గాని, ఒక మనిషి మీదకి మీరు ఒక బాధ్యతగత పదవిలో ఉన్నారు సార్. ఒక మనిషి మీదకి గుంతెత్తనని అంత చేయకూడదు సార్ మీరు. మీరు ఇప్పటికన్నా ఆలోచించండి సార్. అలా పెట్టకూడదు. ఎందుకంటే మనం సమాజానికి మనం ఏదన్నా ఒకటి నేర్పించాలి. ఏదన్నా ఒకటి ఇవ్వాలి గానీ, ఏంటిది మనం ఒక పదవిలో ఉన్నప్పుడు మనం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులమైనప్పుడు చెప్పాలి గానీ, మీరు తిరగబడండమ్మా అనేలాగా మాట్లాడకూడదు సార్ మీరు. ఇప్పుడు నా 'శరకత్ రాజు' గారు గాని, మీరు వీళ్ళెవరైతే ఉన్నారో అనిల్ గారికి ఈళ్ళ మధ్యలో నేను తీసుకురావడం అసలు అనిల్ గురించి మాట్లాడదలుచుకుంది ఎందుకంటే నేను ఆయన సబ్‌స్క్రైబర్‌ని. ఆయన ప్రతి వీడియో చూస్తా. కాకపోతే ఏందంటే ఆయన తిట్టడం అసలు అనివేస్ ఈ పరిస్థితిలో ఆ ప్లేస్‌లో ఎవ్వడున్నా నేను ఇలాగే రియాక్ట్ అయితా. ఎందుకంటే నాకేం ఫ్రెండ్ కాదు, ఏం కాదు శివాజీ గారు. ఆ ప్లేస్‌లో రేపు మనం కూడా ఏదో 4 వీడియో మాట్లాడి ప్రతి ఒక్కడు తప్పు చేస్తారు. ప్రకాష్ రాజు గారు ఆలోచించే విధానం అంతే, ఆయన శక్తి అంతే, ఈయన శక్తి అంతే, ఈయన నా శక్తి అంతే. నేను అంటున్నా అలా అనకూడదు ఎవరిని. ఎవ్వడిది వాళ్ళకే ఉంటది. అంతేగాని ఈయన అనడం తప్పు. నేను అందుకే దీన్ని కంపేర్ చేసి చెప్తున్నా. మీరు ఆలోచించండి మా మగవాళ్ళు అణిచివేస్తారు. మీ ఆలోచన శక్తి అంతే అణిచివేస్తారు. ఎవరిని అణిచివేస్తారు. ఒకసారి పోయండి మళ్ళీ చెప్తున్నా. మళ్ళీ చెప్తాను. ప్రతి ఇంటింటికి పోయి కెమెరా పట్టుకొని చూడండి. ఇప్పుడు నా వీడియో ఒకవేళ మీకు గాని తెలిస్తే పోయి మాట్లాడండి. నేను చెప్పినాను కదా! తరతరా మన మగవాళ్ళు అణిచివేస్తామని నేను పోయి మాట్లాడుతున్నా. వీడియో తీస్తున్నా. ఇంక ఆడవాళ్ళు ఇలా చెప్పిర్రని చెప్పి వీడియో తీసి బయటికి తీసుకురండి.
అంత తేలిక గాదు. ఎవడేం అణిసివేయడు ఇష్టం లేకుండా ఏదో ఒక తాగుబోతునాయాలు, ఏదో ఒక సైకో నాయాలు ఏదో జేసిరని జెప్పి ఇప్పుడు అది అమ్మాయిలు గాని డ్రమ్ములో సిమెంట్ పోసి చంపేసిరని జెప్పి అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని గాదు, అబ్బాయిలందరూ ముందు మీరు మారండి సార్. ముందు మీ ఆలోచన శక్తిని మార్చుకోండి సార్. తర్వాత శివాజీ గారిని అందరూ గాని, తర్వాత ఇంకొకళ్ళందరూ అందరూ గాని తెలుగు భాష గురించి గొప్పతనం గురించి మాట్లాడతారు గదా! తెలుగు వాళ్ళయిని, తెలుగు వాడిని కాలువని మాట మాట్లాడు ప్రతి ఒక్కడు తెలుగువాడు. తెలుగొస్తే తెలుగు మాట్లాడాడు వాడు తెలుగు మాట్లాడేవాడురా అంతేగాని తెలుగువాడు కానిదట్టు ఏం లేదు. మాట్లాడే మాట కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి సార్ మీరు గూడా. తప్పు చేసిండన్నప్పుడు నేను చెప్తున్నాను. "నువ్వు తప్పు చేసినవు శివాజీ" గారు గూడా వదిలేసారు. "నువ్వు తప్పు చేసినవు శివాజీ" అని ఆయన్ని పేరు పెట్టి పిలిచి మరి మీరు క్షమాపణ చెప్పండి. లేకపోతే మోకాళ్ళ మీద క్షమాపణలు చెప్పండి. అనే హక్కు ఉంటది. ఎందుకంటే తప్పు చేసినప్పుడు నువ్వు క్షమాపణలు చెప్పాలా. మోకాళ్ళ మీద నిలబడి మరి క్షమాపణలు చెప్పాలా. చేతులు జోడించి మరి క్షమాపణలు చెప్పాలనే హక్కు ఉంటది. ఎందుకంటే తప్పు చేసినోడిని దండించే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటది. అంతేగాని ఆయన ఆలోచించే విధానం ఏంటి, ఆయన ఏం మాట్లాడుతుండు, ఆయన భాష ఏంది, ఆయన వ్యవహారం ఏంది, అది ఏంది, ఇదేంది అని ఒక మనిషి క్యారెక్టర్‌ని డిసైడ్ చేసే హక్కు నీకు లేదు. అది ఎవ్వడికి ఉండదు. మన రాజ్యాంగం ప్రకారంగా నీకు గాని, నాకు గాని. మీకు కూడా చెప్తున్నా కదా! ఇలా అనకూడదు నేను కూడా మిమ్మల్ని అంటాను. ఇలా అనకూడదని మేము చెప్తున్నా కానీ నేను మిమ్మల్ని దూషిస్తలేను సార్ మిమ్మల్ని. శివాజీ గారు ఇప్పుడు అన్నారని నేను మిమ్మల్ని ఎవరిని దూషిస్తాను నాగబాబు గారిని గాని, మిమ్మల్ని గాని, అన్వేష్ గారిని గాని ఎందుకంటే ఒకరిని డిసైడ్ చేసేది అది మన క్యారెక్టర్ అనే కాదు. అది మన హక్కు కాదు. ఒకళ్ళ క్యారెక్టర్‌ని డిసైడ్ చేస్తే మన హక్కు కాదు. మాట్లాడేటప్పుడు ఒక తప్పు చేశాను డెఫినిట్‌గా నువ్వు తప్పు చేసావు క్షమాపణలు అడుగు. దానికి తగ్గ శిక్ష నువ్వు అనుభవించాలని చెప్పి బెదిరించాలా, భయపెట్టాలా. అంతేగాని నువ్వు తిట్టకూడదు. మనిషి క్యారెక్టర్‌ని నువ్వు బయటకి లాగకూడదు. ప్రతిసారి చెప్తున్నా మిమ్మల్ని కూడా అంటున్నా. మగవాళ్ళు ఎవరిని మనిషి చేస్తలేరు. ఆడవాళ్ళు ఎవరిని మనిషి చేస్తారు. ఒక తండ్రి తన కూతురులు వాళ్ళ అమ్మని చూసుకుంటాడు. ఒక అమ్మాయి తన కొడుకులు వాళ్ళ నాన్నని చూసుకుంటాడు. ఎవ్వడు ఫాదర్ అండ్ రిలేషన్, బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్, వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్స్ ఎప్పటికి బాగానే ఉంటాయి. అందరూ బాగానే ఉంటారు. ఈ సమాజంలో ఇంతమంది జనాభా పెరుగుతుందంటే, ఇంతమంది పిల్లలు ఉన్నట్టే, ఇంతమంది ఉన్నారంటే ఎవడో నీకు సంవత్సరానికి కొన్ని వేల మంది విడిపోతారని చెప్పి లక్షల మంది కోట్ల మంది పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళు బాగున్నారు గదా! ఈ వేల మందిని చూపించి సావతాలు మగవాళ్ళని అణిచివేస్తారు చెప్పడం కరెక్ట్ కాదు. మీరు ఇప్పటికైనా మీరు ఆలోచించే విధానం గాని, మీరు ఆలోచించే పరిజ్ఞానాన్ని గాని ముందు మీరు మెరుగుపరుచుకోండి. తర్వాత ఒకనందరు గాని తరతరాల నుంచి ఎవరిని అణిచివేయరు. ఇవి జరిగేవి కొంతమంది మాకు చెప్తున్నారు. కొంతమంది సమాజంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అలాగని చెప్పి అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటా. మీరు కూడా చూసిటారు ఎంతమందికైతే రీచ్ అయిద్దో నాకు తెలీదు గానీ, రీచ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి. ఇలా మాట్లాడే గురించి ప్రతి ఒక్కళ్ళకి తెలియాల. వాళ్ళ ఆలోచన పరిజ్ఞానం ఏంటో వాళ్ళకి కూడా తెలియాల. వాళ్ళ ఆలోచన పరిజ్ఞానం ఏంటో వాళ్ళకి కూడా తెలియాలి. అప్పుడే కదా వాళ్ళు ఎలా మాట్లాడిండ్రు, వీళ్ళు తరతరాల నుంచి ఎవరిని మోసం చేస్తారని తెలిసేది. ఈ వీడియోకి ఇంతవరకు మళ్ళీ ఇంకొక వీడియో కోసం అంతవరకు బాయ్.